హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ మారిన సిలబస్ ఉన్నది కదా, అందులో భాగంగా 5th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 3-4కి సంబంధించిన మ్యాథ్స్ అన్నీ ఒకే వీడియోలో బేసిక్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఎక్సర్సైజెస్ అనేవి చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి అవి మనం లీవ్ చేసాం. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాటిని కూడా చేసుకుంటే మంచిది. సో ఇవాళ 5th క్లాస్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, ఎలాంటి బేసిక్స్ ఉన్నాయి వాటిపైన అనేవి చూద్దాం. అయితే ఇక్కడ మనకి మొత్తంగా 10 లెసన్స్ అనేవి ఉన్నాయి. అయితే 5th క్లాస్ అనగానే కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ మనం ఫస్ట్ 5 లెసన్స్ అనేవి డిస్కస్ చేసి వచ్చే సెకండ్ పార్ట్లో మిగతా 6 to 10 లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది. సో ఆల్ పైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి గుర్తుకు తెచ్చుకుందాం అనే లెసన్లో భాగంగా బేసిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇంతకుముందు 4th క్లాస్లో ప్రతి లెసన్కి సంబంధించిన మనం ఏవైతే బేసిక్ పాయింట్స్ చెప్పుకున్నామో సో అవన్నీ కూడా ఇక్కడ రివిజన్లా ఉంటాయి. అలాగే సంఖ్యా ప్రపంచం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, గుణిజాలు మరియు కారణాంకాలు. సో ఈ 5 లెసన్స్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ లెసన్ కనుక చూస్తే గుర్తుకు తెచ్చుకుందాం. దీంట్లో మనకి సంఖ్యల గురించి ఇవ్వడం జరిగింది. అంటే సంఖ్యల విస్తరణ రూపం గురించి. ఒక సంఖ్యని మనం విస్తరించి రాయొచ్చు, అలాగే సంక్షిప్తంగా రాయొచ్చు. ఇప్పుడు విస్తరణ రూపం అంటే ఏంటంటే ఇక్కడ మనకి 12,836 అనేది ఉన్నది. సో దాన్ని ఈ విధంగా 10,000 తోటి 1000, 100, 10, 1 ఈ విధంగా స్థానాల వారీగా విడదీసి ఈ విధంగా రాయడాన్ని మనం విస్తరణ రూపం అని అంటాం. సంఖ్యల్ని విస్తరించి వీటిని బట్టి రాయడం అనమాట. వాటి యొక్క స్థానాలు బట్టి రాయడాన్ని మనం విస్తరణ రూపం అని చదువుతూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూస్తే సజాతి భిన్నాల సంకలనం, వ్యవకలనం. అంటే మనకి ఈ లెసన్ అంతా కూడా ఓన్లీ బేసిక్స్కి అంటే 4th క్లాస్లో నేర్చుకున్న బేసిక్స్ పైన కొన్ని ఎక్సర్సైజెస్ మొత్తమే ఉన్నాయి. సో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి సో ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే ఆ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్లో ఉన్న బిట్ అనేది కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఇంకా బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్ అనేది. సో ఇక్కడ సజాతి భిన్నాలు అంటే మనకి ఏంటి, సో సజాతి భిన్నాలు అనగానే మనకి హారం అనేది ఒకేలా ఉంటుంది. అయితే హారం అంటే ఏంటి, ఇప్పుడు A/B అనేది ఉన్నది. ఇక్కడ A అనేది భిన్నం యొక్క లవం అవుతుంది, B అనేది హారం అవుతుంది. సో ఈ విధంగా 2 భిన్నాలు ఉన్నాయనుకోండి, A/B, C/B అని. ఈ రెండు కూడా సజాతి భిన్నాలు అంటాం. ఎందువల్ల అంటే ఇక్కడ 2 హారాలు కూడా సమానంగా ఉన్నాయి. సో హారాలు సమానంగా ఉండే భిన్నాల్ని సజాతి భిన్నాలు అని అంటారు. అయితే వీటి యొక్క సంకలనం, వ్యవకలనం అనేది ఎలా చేస్తామంటే ఇప్పుడు 3/4 అలాగే 5/4 అనేది ఉన్నది. సో ఇక్కడ 4 అనేది ఈక్వల్గా ఉందంటే హారాలు అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి భిన్నాలని మనం చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే సజాతి భిన్నాలకి హారాలు అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పైన ఉన్న లవాల్ని మనం ఈజీగా యాడ్ చేసేయచ్చు. సో 5 + 3 = 8. కింద ఉన్న హారాన్ని యాస్టీజ్గా రాసేస్తాం. సో 8/4. అలాగే మనం వ్యవకలనానికి కూడా సపోజ్ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ అనేది ఉన్నది అనుకోండి, ఇక్కడ 5 ఇక్కడ 3 అనేది ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ కూడా సజాతి భిన్నాల్లో హారం అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి పైన ఉన్న లవాల నుంచి మనం తీసివేత అనేది చేసేయచ్చు. సో 5 - 3 = 2, 2/4. ఈ విధంగా ఏంటంటే సంకలనం, వ్యవకలనం అనేది సజాతి భిన్నాల్లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, సజాతి భిన్నాలను సంకలనం చేయుటకు వాటి లవాల మొత్తాన్ని లవంగాను, భిన్నాలన్నింటికి గల సామాన్య హారాన్ని హారంగాను రాయాలన్నమాట. సో పైన లవాలన్నింటినీ మనం కూడేసి రాస్తాం. అలాగే కింద ఉన్న ఏదైతే హారం కామన్గా ఉంటుందో దాన్ని అయితే మనం రాసిస్తాం అన్నమాట. సో అలాగే సేమ్ వ్యవకలనానికి సంబంధించి కూడా ఇక్కడ చూడండి, సజాతి భిన్నాలను వ్యవకలనం చేయుటకు వాటి లవాల భేదాన్ని లవంగాను, భిన్నాలన్నింటికి గల సామాన్య హారాన్ని హారంగాను రాయాలి. పైన మనం ఏదైతే లవాల్లో ఉన్న భేదాన్ని రాసి కింద నార్మల్గా యాస్టీస్గా ఉన్న హారాన్ని మనం రాసిస్తాం. సో ఇది సజాతి భిన్నాల వ్యవకలనం గురించి, సంకలనం గురించి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది ఇచ్చాడు, ఇక్కడ మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా సంఖ్యా ప్రపంచంలో భాగంగా
మనకి పెద్ద సంఖ్యల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు వరకు మనం 1000, 10,000 అక్కడ వరకే మనం నేర్చుకున్నాం మ్యాక్సిమం. సో కొంచెం లక్ష అక్కడ వరకు. ఇది ఇక్కడ ఏంటంటే 10 లక్షల గురించి, కోటి అలాంటి పెద్ద పెద్ద సంఖ్యల గురించి అయితే ఇక్కడ నేర్పుతూ ఉంటారనమాట. నెక్స్ట్ కనుక చూస్తే అభ్యాసం ఇచ్చాడు. అలాగే కోటి పరిచయం అనమాట. కోటి అనే సంఖ్యని ఇక్కడ 5th క్లాస్లో పరిచయం చేయడం జరుగుతుంది. అయితే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది అంటే 99,99,999. ఈ సంఖ్యకు 1 కలిపితే ఏమొస్తుంది అంటే మనకి కోటి వస్తుంది. అంటే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకి 1 కలపడం ద్వారా మనకి 8 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏదవుతుంది? లక్ష అనేది అవుతుంది. 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99 లక్షల. ఈ విధంగా ఇక్కడ 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అనగానే మనకి 99,99,999 ఉన్నది. అలాగే 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏదవుతుంది? 10 లక్షలు అనేది అవుతుంది. 10 లక్షలు అవుతుంది అనమాట. సో దానికి 1 కలిపితే మనకి కోటి అనేది వస్తుంది. కోటి అనేది 8 సంఖ్యల అతి చిన్న సంఖ్య అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ కోటి అనే దాని గురించి ఇచ్చారు. అలాగే కోటి తర్వాత మనకి 10 కోట్లు, దాని తర్వాత ఇంకా అలా అంటే సంఖ్యలు అనేవి అనంతంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అలాగా మనకి ఎన్నైనా అనంతం అనమాట సంఖ్యలు అనేవి. అయితే ఇక్కడ ఈ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇవన్నీ కూడా మనకి ఏ సంఖ్యామానంలో ఉపయోగిస్తారు అంటే హిందూ అరబిక్ సంఖ్యామానం లేదా భారతీయ సంఖ్యామానం అని అంటాం. సో ఈ 1, 10, 100, 1000, 10,000, లక్ష ఇవన్నీ ఈ స్థానాలని మనం మన భారతీయ సంఖ్యా విధానంలో ఉపయోగిస్తాం. అయితే అది కాకుండా మనకి ఇంకా ఆంగ్ల సంఖ్యామానం కూడా ఉంటుంది. దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనకి ఇచ్చాడు 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఈ విధంగా మనం ఏ సంఖ్యలు రాసేటప్పుడైనా ఈ యొక్క స్థాన విలువల్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఒక సంఖ్య అనేది ఇచ్చి దాన్ని ఒక్కొక్క స్థాన విలువని రాసుకుంటూ వెళ్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే సంఖ్యలు విస్తరణ రూపంలో రాసేటప్పుడు కూడా మనం ఈ యొక్క స్థాన విలువల్ని ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూస్తే ఏదైనా ఒక సంఖ్య యొక్క విస్తృత రూపం అన్నమాట. ఇది ఆల్రెడీ ఇందాక చూసాం కదా విస్తృత రూపం. నెక్స్ట్ పూసల చట్రం. పూసల చట్రం గురించి ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. పూసల చట్రాన్ని ఉపయోగించి మనం సంఖ్యల్ని స్థాన విలువ ఆధారంగా అమర్చవచ్చు. అలాగే వాటిని ఉపయోగించి మనం పెద్ద సంఖ్యల్ని పిల్లలకి నేర్పవచ్చు. ఇక్కడ చూడండి, పెద్ద సంఖ్యల్ని ఈ విధంగా పూసల చట్రాన్ని ఉపయోగించి పిల్లలకి నేర్పుతున్నారనమాట. అయితే ఏ సంఖ్యకైనా ప్రామాణిక రూపం, విస్తృత రూపం, అక్షర రూపం అనే 3 రూపాలు అనేవి ఉంటాయి. సంఖ్య ప్రామాణిక రూపం అనగానే నార్మల్గా మన నెంబర్స్ ఏ విధంగా రాస్తామో ఆ విధంగా ఉంటాయి. విస్తృత రూపం అంటే స్థాన విలువల ఆధారంగా వాటి యొక్క విలువలను వేస్తూ రాసుకుంటూ ఉంటాం అన్నమాట, విడదీసి. అలాగే అక్షర రూపం అనగానే మన అక్షరాలలో ఆ యొక్క సంఖ్యని రాస్తూ ఉంటాం. సో మనకి ఈ 3 సంఖ్యల యొక్క రూపాలు అనేవి ఇచ్చాడు ఇక్కడ. దాని తర్వాత కనుక చూస్తే ఇవన్నీ కూడా ఎక్సర్సైజెసే మనకి. అలాగే ఒక అంకె యొక్క సంఖ్యలోని ఒక అంకె యొక్క స్థానం, స్థాన విలువ మరియు సహజ విలువ గురించి ఇచ్చాడు. సో స్థాన విలువ గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాం. సో అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది అనుకుంటాను. ఒకసారి ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో అంకె యొక్క స్థానం అంటే ఏంటంటే అది ఏ స్థానంలో ఉంది అంటే 1ల స్థానమా, 10,000 స్థానమా, లేకపోతే 100ల స్థానమా, ఈ విధంగా ఏ స్థానంలో ఉన్నదో చెప్పేదాన్ని దాని యొక్క స్థానం అంటాం. ఇప్పుడు ఇక్కడ 4 కింద గీత గీశారు. సంఖ్యలో 4 యొక్క స్థానం ఎంత అంటే 10,000 స్థానంలో ఉన్నది అది. అదే అంకె యొక్క స్థాన విలువ అంటే అప్పుడు 4 × 10,000 అనేది వేస్తాం. సో 40,000 అనేది ఇది స్థాన విలువ, ఇది స్థానం అనమాట. సో స్థానానికి స్థాన విలువకి ఇక్కడ తేడా చూడండి. 4 అనేది ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉన్నది. ఆ 4 యొక్క స్థాన విలువ ఎంత? 40,000. సో ఆ విధంగా స్థాన విలువ గురించి ఉంటుంది. అలాగే అంకె యొక్క సహజ విలువ, ఇక్కడ 4 అనేది దాని యొక్క సహజ విలువ అవుతుంది.
సో సహజ విలువ అనొచ్చు లేదా ముఖ విలువ అని కూడా అనొచ్చు. అంకెల యొక్క సహజ విలువ కానీ ఆర్ ముఖ విలువ కానీ ఇప్పుడు మారదనమాట. అది ఏ సంఖ్య అయితే అదే సంఖ్య వస్తూ ఉంటుంది. సో ఇది అంకె యొక్క స్థాన విలువ సహజ విలువకి సంబంధించి. సో ఓన్లీ నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎక్సర్సైజెస్ వదిలేసి మిగతా ఏవైతే టాపిక్స్ ఉంటాయో సో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్సర్సైజెస్ అనేవి మీరు చేయండి, మీకు కూడా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో 6th క్లాస్ నుంచి అయితే నేను ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. ఇది 5th కాబట్టి మీరు ఒకసారి చేసి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో ఇచ్చిన సంఖ్యలను తయారు చేయటం ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో కొన్ని సంఖ్యలు అనేవి ఇచ్చారు అనుకోండి, కొన్ని అంకెలు అనేవి ఇచ్చారు, వాటిని ఉపయోగించి అయితే పెద్ద సంఖ్య తయారు చేయడం అన్నమో లేకపోతే చిన్న సంఖ్యలు తయారు చేయమన్నమో అడుగుతూ ఉంటారు. సో సపోజ్ ఇక్కడ పెద్ద సంఖ్య కనుక తయారు చేయమన్నారు అనుకోండి, వాటన్నింటినీ కూడా చిన్న సంఖ్య తయారు చేయమంటే వాటినన్నింటినీ కూడా అవరోహణ క్రమంలోని, అలాగే పెద్ద సంఖ్య కనుక తయారు చేయమన్నారు అనుకోండి ఆరోహణ క్రమంలోని వాటిని అమర్చవచ్చు. సో ఆ విధంగా ఇచ్చిన సంఖ్యలతో పెద్ద సంఖ్య తయారు చేయమంటే అవరోహణ క్రమం, చిన్న సంఖ్యను తయారు చేయమంటే ఆరోహణ క్రమం మనం రాయాలి. అలాగే ఇచ్చిన సంఖ్యలను ఉపయోగించి చిన్న సంఖ్యలను తయారు చేయటం, చిన్న సంఖ్యలను అంటే మనం ఆరోహణ క్రమంలో రాసేయడం అనమాట. పెద్ద సంఖ్యలను అయితే అవరోహణ క్రమం, చిన్న సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో రాస్తే వాటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇచ్చిన సంఖ్యల్లో 0 కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటంటే సపోజ్ ఇప్పుడు చాలామంది 0 ఇక్కడ పెట్టి మిగతా సంఖ్యలన్నీ ఇలా రాసేస్తూ ఉంటారనమాట. అంటే ఈ విధంగా రాస్తారు. సో ఇదే చిన్న సంఖ్య అనుకుంటూ ఉంటారు, కానీ చిన్న సంఖ్య అనేది ఇటు సైడ్ మనం 0 పెడితే రాదనమాట. సో ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ దానికి తర్వాత చిన్న సంఖ్య ఏదో అంటే దాని తర్వాత అది తప్ప మిగతా వాటిలో చిన్న సంఖ్య ఏదో చూడాలి. సో అది మనం ఫస్ట్ రాయాలి. సో సెకండ్ స్థానంలో మనం ఈ 0 అనేది పెట్టి మిగతావి యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలన్నమాట. సో ఆ విధంగా 0ని మాత్రం ఫస్ట్ స్థానంలో అయితే పెట్టకూడదు. తర్వాత ఇచ్చిన అంకెలను పునరావృతం చేస్తూ మిక్కిలి పెద్ద సంఖ్యలను ఏర్పరచుట. ఇక్కడ మనకి 9, 6, 1 అనేవి మిక్కిలి పెద్ద సంఖ్యల కింద ఏర్పడ్డాయి. అయితే సంఖ్యల్ని పునరావృతం అంటే మళ్ళీ వాడుకుంటూ కూడా పెద్ద సంఖ్యల్ని చిన్న సంఖ్యల్ని తయారు చేయమన్నాడు. అంటే మళ్ళీ వాడుకుంటా అంటే ఇప్పుడు 6, 1 ఎలా అయినా మనం అంటే ఇక్కడ చూడండి 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. సో మనం 5 అంకెలతో పెద్ద సంఖ్య అనేది రాయాలి. ఇప్పుడు 9ని పెద్ద సంఖ్య కాబట్టి 9ని 3 సార్లు ఉపయోగించుకోండి. ఎందుకంటే 5 అంకెల సంఖ్య రాయమన్నాడు కాబట్టి 9ని 3 సార్లు రాసే కానీ ఇంకా 6, 1 అనేది మనకి మిగులుతుంది. సో 6, 1ని ఇక్కడ రాసినట్టయితే ఇది పెద్ద సంఖ్య కింద వస్తుంది. అది ఎందుకు 9ని 3 సార్లు రాసామంటే మనకి ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాలని ఏవైతే పెద్ద సంఖ్య ఉన్నదో దాన్నే మాత్రమే ఫిల్ చేసి రాయాలి. ఇప్పుడు ఇక్కడ 5 అంకెలు అన్నారు, అలా కాకుండా 6 అంకెల సంఖ్య అన్నాడు అనుకోండి, మనం ఇక్కడ ఇంకో 9 అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ 6, 1 ఖచ్చితంగా ఉపయోగించాలి కాబట్టి మనం వాటిని ఒక్కొక్కసారి ఉపయోగించి పెద్ద సంఖ్య రాయమన్నప్పుడు మిగతా ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో దాన్ని మనం ఎక్కువ సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు చిన్న సంఖ్య 5 అంకెలు చిన్న సంఖ్య రాయమన్నారు 9, 6, 1తో. సో ఇక్కడ చిన్న సంఖ్య ఏది 1, అది మనం ఎక్కువ సార్లు ఉపయోగించి మిగతా వాటిని ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగిస్తాం. సో ఈ విధంగా ఏంటంటే పునరావృతం చేసి రాయమన్నప్పుడు పెద్ద సంఖ్య అయితే అంటే పెద్ద సంఖ్యను రాయమన్నప్పుడు పెద్ద సంఖ్యను ఎక్కువ సార్లు పునరావృతం చేయాలి, చిన్న సంఖ్యను రాయమన్నప్పుడు చిన్న సంఖ్యని ఎక్కువ సార్లు పునరావృతం అనేది చేయాలి. సో ఇది మనకి సంఖ్యలు గురించి. అలాగే సంఖ్యలను పోల్చడం మరియు క్రమ పద్ధతి. మనకి 2 సంఖ్యలు అనేవి ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పోలుస్తాం. ఇప్పుడు ఫస్ట్ కనుక చూస్తే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్య పెద్దది, తక్కువ అంకెలు ఇప్పుడు ఒక సంఖ్యలోని 3, 4, 6, 5 అనేది ఉన్నది, ఇంకొక దాంట్లో 793 అనేది ఉన్నది. సో ఇప్పుడు ఇందులో 4 అంకెలు అనేవి ఉన్నాయి, ఇందులో 3 అంకెలే ఉన్నాయి. సో 3 కంటే 4 అనేది పెద్దది కాబట్టి సో 4 అంకెల సంఖ్య అనేది పెద్దది అవుతుంది. ఈ విధంగా ఒక సంఖ్యలోని అంకెల సంఖ్యను బట్టి మనం ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పవచ్చు. ఏ సంఖ్యలో అయితే ఎక్కువ అంకెలు ఉంటాయో అదే మనం పెద్ద సంఖ్య కింద అయితే చెప్తూ ఉంటాం. అది ఫస్ట్ రూల్ అనమాట. సెకండ్ రూల్ ఏంటంటే ఒకవేళ 2 కూడా ఒకేలా ఉన్నప్పుడు అంటే 2 సంఖ్యలు ఒకేలా ఇప్పుడు 3, 4, 5,
6, 7, 8 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 3 సంఖ్యలే ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలే ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దది ఏదని మనం కనుక చూడాలనుకుంటే ఏదైతే ఫస్ట్ ఉన్న అంకె ఉన్నదిగో ఇక్కడ 3 అనేది ఉన్నది, ఇక్కడ 6 అనేది ఉన్నది. సో ఈ రెండిట్లో పెద్దది ఏది మనకి 6. సో ఈ సంఖ్య అనేది పెద్దది అవుతుంది అనమాట. రెండిట్లో అంకెల సంఖ్య అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ ఏదైతే మనకి పెద్దగా ఉన్నదో ఆ సంఖ్యని మనం పెద్ద సంఖ్య కింద చెప్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద సంఖ్యలను అర్థం చేసుకోవడానికి వాటిని ఒక వరుస క్రమంలో రాయమని చెప్పాడు. అంటే పిల్లవాడికి ఈ విధంగా స్థాన విలువల రూపంలో కనుక రాస్తే ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య అనేది తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా రాయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇవన్నీ కూడా ఎక్సర్సైజెసే. అండ్ ఇక్కడ అక్షర రూపం గురించి ఇచ్చాడు. సో చూసినట్టయితే అంతర్జాతీయ సంఖ్యామానం. సో ఈ అంతర్జాతీయ సంఖ్యామానాన్ని బ్రిటిష్ సంఖ్యామానం అని కూడా అంటారు. ఇప్పుడు మన ఏదైతే భారతీయ సంఖ్యామానం లేదా హిందూ అరబిక్ సంఖ్యామానం ఉన్నదో అందులో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఈ విధంగా మన స్థాన విలువల్ని అంటే ఆ విధంగా వెళ్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానానికి వచ్చేసరికి ఆ విధంగా ఉండదన్నమాట. ఇక్కడ కనుక చూస్తే 1, 10, 100, 1000, 10,000. సో ఇక్కడ వరకు మాత్రమే మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎక్కడి వరకు 10,000 వరకే. మన దగ్గర అయితే 10,000 తర్వాత లక్ష అనేది వస్తుంది, కానీ ఇక్కడ 100,000 అని అంటాం. అదే మిలియన్లు అంటే మనకి 10 లక్షలు 10 lakhs. ఇక్కడ మిలియన్ అంటే 10 లక్షలు అనమాట. 10 మిలియన్లు అంటే 1 కోటి 1 crore. అలాగే 100 మిలియన్లు అంటే 10 కోట్లు. సో ఈ విధంగా మనకి 100,000 అనగానే లక్ష, మిలియన్ అనగానే 10 లక్షలు, 10 మిలియన్లు అనగానే 1 కోటి, 100 మిలియన్లు అనగానే 10 కోట్లు. ఈ విధంగా మనకి అంతర్జాతీయ సంఖ్యామానం అనేది ఉంటుంది. సో సపోజ్ మనం యూట్యూబ్లో కనుక కొన్ని వీడియోస్ కనుక చూసుకుంటే అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఈ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే మనలా 10 లక్షలు అలా అంటే ఇవ్వరు అనమాట. ఎలా అంటే 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ అలా ఇస్తూ ఉంటాడు అనమాట. సో దాని అర్థం ఏంటంటే 10 లక్షలు 20 లక్షలు ఆ విధంగా. సో ఇక్కడ మనకి 10,000 వరకు ఒకేలాగా ఇద్దరికి సేమ్ ఉంటుంది. అంతర్జాతీయ సంఖ్యామానం కానీ భారతీయ సంఖ్యామానం కానీ. అయితే ఈ 100,000 నుంచి కూడా మనకి మారుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కనుక చూస్తే ఈ విధంగా మనకి మిలియన్లు 10 మిలియన్లు 100 మిలియన్లు ఆ విధంగా ఉన్న తర్వాత మనకి బిలియన్లు ట్రిలియన్లు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్న సంఖ్యలు అనేవి మనకి అనంతంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ఇచ్చాడు. అయితే ఈ అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏంటంటే సంఖ్యల్ని మనం ఎలా అయితే చదువుతామో అలా చదవరు అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక సంఖ్య 720563 అనే సంఖ్య అనేది ఉన్నది. దీన్ని మనం చదవాలంటే మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ 3 స్థానాల తర్వాత కామా పెట్టి తర్వాత నుంచి 2 స్థానాల దగ్గర మనం కామాలు అనేవి పెట్టుకుంటూ వస్తాం. సో ఇలా చదవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ అంతర్జాతీయ సంఖ్యామానంలో వీళ్ళు ఏంటంటే ఇలాగా మనకి ఫస్ట్ 3 స్థానాల తర్వాత పెట్టి తర్వాత 2 స్థానాల తర్వాత కాకుండా ఇక్కడ చూసారు కదా ఈ విధంగా 3 స్థానాల తర్వాత కామా అనేది పెట్టడం ద్వారా చదవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చదువుతారో చూద్దాం. 720,563,042 చదవడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఈ అంతర్జాతీయ సంఖ్యామానంలో సంఖ్యలన్నీ కూడా ఈ విధంగా 3 స్థానాల తర్వాత కామాలు అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని అంతర్జాతీయ సంఖ్యామానంతో పోల్చడం అనమాట. ఇక్కడ ఒక ఇంటి విలువ అనేది 15 లక్షలు అని అన్నారు. సో ఇక్కడ 1,500,000 అని అన్నారు. సో ఇక్కడ 1 మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు. సో 1 మిలియన్ అంటే 10 లక్షలు అనమాట. 100,000 అంటే 1 లక్ష అని. 100,000 అంటే 1 లక్ష కదా. ఇక్కడ అలాంటి 500,000 అన్నారు అంటే 5 లక్షలు. సో 5 lakhs మొత్తం కలిపి 15 lakhs. సో ఇక్కడ 15 lakhs ఇక్కడ 15 lakhs. కాకపోతే ఇక్కడ 1,500,000 అన్నారు, ఇక్కడ 15 లక్షలు అని అన్నారు. సో ఆ విధంగా మిలియన్ గురించి 100,000 అంటే లక్ష, మిలియన్ 10 లక్షలు ఆ విధంగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే
ఇక్కడ ఒక బాక్స్ లాంటిది ఇచ్చాడు. అంటే హిందూ అరబిక్ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి ఏవైతే ఈ పేర్లు తేడా ఉన్నాయో వాటికి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ప్రపంచంలో మనకు తెలిసిన గూగుల్ ప్లెక్స్ అంటే ఒకటి పక్కన గూగుల్ సున్నాలు. అంటే గూగుల్ అంటే ఏంటంటే ఒకటి పక్కన 100 సున్నాలట. సో ఒకటి పక్కన 100 సున్నాలంటే అది ఎంత పెద్ద సంఖ్య ఒకసారి మీరు ఊహించుకోండి. నెక్స్ట్ కనుక చూస్తే మనకి కూడిక మరియు తీసివేత. కూడిక మరియు తీసివేతలో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ స్టేజ్ పెరిగే కొలది ఏంటంటే ఇక్కడ మనకి ఒక రాత రూపంలో ఒక సమ్ అనేది ఇస్తాడు అక్షరాల రూపంలో. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని కూడిక తీసివేత చేయడం అనేది ఈ లెవెల్లో మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కూడిక తీసివేతకు సంబంధించి అన్నీ కూడా బేసిక్సే ఉన్నాయి. అంటే పెద్ద సంఖ్యల నుంచి తీయడం, చిన్న సంఖ్యలు, సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒకటి కూడిక మరియు తీసివేతల మధ్య సంబంధం అని ఇచ్చాడు. అంటే ఏ కూడిక రూపంలో ఉన్న ఒక సంఖ్యనైనా 2 తీసివేత రూపంలో మనం రాయవచ్చట. సో ఎంత పెద్ద సంఖ్యనైనా కూడా కూడిక నుండి 2 తీసివేతలుగా రాయవచ్చు. ఇక్కడ 8 + 4 = 12 అనేది ఉన్నది. సో 12 - 4 = 8 అని రాయొచ్చు. 12 - 8 = 4 అని రాయొచ్చు. సో ఆ విధంగా ఒక కూడిక రూపంలో ఉన్న ఏ సంఖ్యనైనా 2 తీసివేత రూపాల్లో రాయవచ్చు. నెక్స్ట్ చూస్తే కూడిక ధర్మాలు. కూడిక ధర్మాల్లో ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే 2 సంఖ్యల్ని ఎటువైపు కూడినా కూడా దాని యొక్క ఫలితం అనేది ఒకేలా వస్తుంది. ఇప్పుడు 3 + 4 అనేది ఉన్నది 7. అలా కాకుండా 4 + 3 అన్నా కూడా మనకి 7 అనే వస్తుంది. సో ఈ విధంగా సంఖ్యల్ని అటు ఇటు మార్చి ఏ విధంగా కూడినా దాని యొక్క ఫలితం అనేది చివరికి ఒకటే వస్తుంది, మారదు. అలాగే సెకండ్ ధర్మం ఏంటంటే ఒక సంఖ్యకి 0 కలిపితే మళ్ళీ సేమ్ అదే సంఖ్య వస్తుంది. ఇప్పుడు 753 + 0 కలిపాము. సో ఎంత వస్తుంది? 753నే వస్తుందన్నమాట. సో ఒక సంఖ్యకి 0 కనుక కలిపితే ఎలాంటి మార్పు రాదు, సేమ్ అదే సంఖ్య అనేది వస్తుంది. సో తర్వాత 0 నుండి తీసివేయట. ఇక్కడ చూడండి, 1000 నుండి 100 అనేది తీస్తున్నారు. వేల స్థానం నుండి 1000 అప్పుగా తీసుకొని వేల స్థానాన్ని వదిలేయాలి. 1000 అంటే 10 వందలు కదా. సో ఇప్పుడు స్థానాల వారీగా తీసివేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1000 అనేది ఉన్నది. 1000లోంచి 100 తీయాలంటే 0లోంచి 1 తీయలేం కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1000 అనేది ఉన్నది కదా, 1000. సో ఆ 1000ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. అంటే ఇక్కడికి తీసుకొస్తే అది 10 వందలు అనేది అవుతుంది. 10 వందల్లోంచి 100 తీసేస్తే ఇంకా 900. సో ఈ విధంగా మనం తీసివేత చేసేటప్పుడు ఈ 10లు 9లు అనేవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది పిల్లవాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో మనం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం మరియు భేదాలను అంచనా వేయడం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక 50 రూపాయలు అనేది ఉన్నది. ఒక పెన్ వచ్చేసి 18 రూపాయలు, ఇంకొక బుక్ వచ్చేసి 20 రూపాయలు. సో 22 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఒక పెన్ 18 రూపాయలు, ఒక బుక్ అనేది 22 రూపాయలు. మీ దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఆ రెండు కొనడానికి ఆ డబ్బు సరిపోతుందా లేదా అంటే మనం ఏం చేయాలంటే దీన్ని దగ్గరికి 10లకి అంచనా వేసి 20 అంటే ఇది 18 అంటే 20కి దగ్గరగా ఉంది కాబట్టి 20 అని, ప్లస్ ఇది 22 అంటే 20కి దగ్గరగా ఉంది కాబట్టి 20 అని. సో 20 ఎంత? 40. అంటే వీటికి అయ్యే ఖర్చు 40, కానీ మన దగ్గర ఉన్నది 50 కాబట్టి, సో మన దగ్గర ఉన్నది 50 కాబట్టి మన దగ్గర ఉన్న సొమ్ము సరిపోతుందని చెప్పొచ్చు. ఆ విధంగా ఏంటంటే సంఖ్యల్ని దగ్గర 10లకి 100లకి అంచనా వేసి చెప్పడం. అయితే అది కూడికలో అయినా తీసివేతలో అయినా కూడా అన్నమాట. తర్వాత లాభం మరియు నష్టం గురించి ఇచ్చాడు. సో లాభం మరియు నష్టం అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అనేది మీరు కొన్నారు, 20 రూపాయలకి కొన్నారు. అదే వస్తువుని 30 రూపాయలకి అమ్మారు అంటే అక్కడ మీకు 10 రూపాయల లాభం అనేది వస్తుంది. సో ఏ వస్తువైనా కొన్న ధరని కొన్న వెల అని, అమ్మిన ధరని అమ్మిన వెల అని అంటాం. సో ఆ రెండింటికి మధ్య వచ్చిన భేదాన్ని మనం లాభం అని అంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, లాభం అనేది కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి,
లాభం అనేది కావాలంటే మనకి అమ్మిన వెల నుంచి కొన్న వెల అనేది తీసేయాలన్నమాట. సో అమ్మిన వెల ఎంత ఇందాక 30, కొన్న వెల ఎంత 20. సో 30లోంచి 20 తీసేస్తే 10 రూపాయలు. సో మనకి 10 రూపాయలు అనేది లాభం అనేది వచ్చింది. సో అదే మనకి నష్టం కావాలంటే సపోజ్ ఇప్పుడు కొన్న వెల అనేది 20 రూపాయలు అయ్యి కొన్న వెల అనేది 30 రూపాయలు అయ్యి అమ్మిన వెల అనేది 20 రూపాయలు అయ్యిందనుకో. సో అక్కడ మీకు 10 రూపాయలు నష్టం అనేది వచ్చినట్టు. అంటే ఇంకా మీరే 10 రూపాయలు ఆ వస్తువు పైన భరించాల్సి ఉంటుంది, మీకు ఎలాంటి లాభం అనేది రాలేదు. సో అది మనకి నష్టం అనేది అవుతుంది. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ కనుక చూసుకుంటే గుణకారం మరియు భాగాహారం. సో గుణకారం భాగాహారంలో భాగంగా ఏంటంటే కొన్ని బేసిక్స్కి సంబంధించి ఇచ్చాడు. అలాగే ఇది మనం చెప్పుకున్నాం ఇంపార్టెంట్, గుణ్యం ఇంటూ గుణకం ఈక్వల్ టు లబ్ధం. అయితే గుణ్యం అంటే ఏంటంటే ఏ సంఖ్య అయితే మనం గుణిస్తామో సో ఆ దాన్ని గుణ్యం అంటాం. ఏ సంఖ్య చేత గుణించబడుతుందో ఆ సంఖ్య దాన్ని గుణకం అని, వచ్చేదాన్ని లబ్ధం అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ 12 2s అనేది రాసాం. సో 12 2s అనేది రాసినప్పుడు 12 అనేదాన్ని మనం గుణిస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మనకి గుణ్యం అనేది అవుతుంది. అలాగే దీన్ని 12ని దేని చేత గుణిస్తున్నాం, 2 చేత గుణిస్తున్నాం కాబట్టి ఇది మనకి గుణకం అనేది అవుతుంది. సో ఆ వచ్చిన లబ్ధం అనేది లబ్ధం అవుతుందన్నమాట. సో 24 అనేది మనకి లబ్ధం అనేది అవుతుంది. సో ఈ విధంగా గుణ్యం, గుణకం, లబ్ధాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కనుక చూస్తే గుణకార నియమాలు. గుణకారానికి మనకి సంకలనానికి సంబంధించి కొన్ని నియమాలు అనేవి హయ్యర్ క్లాసెస్లో ఉంటాయి కదా. సో ఆ సంకలనాన్ని అంటే వినిమయ నియమం ఈ విధంగా అనమాట. సో అలాంటి నియమాల గురించి సంబంధించి కొన్ని బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ నియమం ఏంటంటే గుణకారానికి సంబంధించి వినిమయ నియమం. వినిమయ నియమం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సంఖ్యని అటు ఇటు అంటే a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a, అంటే a ఇంటూ bని మనం చేసిన b ఇంటూ ఏం చేసినా ఒకే రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 3 అంటే 6, అలాగే 3 ఇంటూ 2 అన్న 6. సో దీన్నే మనం గుణకార వినిమయ నియమం అని అంటాం. అంటే రెండు సంఖ్యలని ఎటువైపు నుంచి గుణించినా కూడా ఫలితం అనేది ఒకటే వస్తుంది. సో అదే మనకి గుణకార వినిమయ నియమం. అలాగే రెండో నియమం ఏంటంటే గుణకార తత్సమాంసం. మనకి 0ని ఒకటిని గుణకార తత్సమాంసం అని, 0ని సంకలన తత్సమాంసం అని అంటాం. సో సంకలన తత్సమాంసం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ గుణకార తత్సమాంసం అంటే ఏంటంటే ఒక సంఖ్యని ఒకటి చేత గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య అనేది వస్తుందన్నమాట. అందువల్ల ఒకటిని గుణకార తత్సమాంసం అని అంటూ ఉంటారు. సో ఒక సంఖ్యని ఒకటి చేత గుణిస్తే మళ్ళీ సేమ్ అదే సంఖ్య అనేది వస్తుంది కాబట్టి ఒకటిని గుణకార తత్సమాంసం అని అంటూ ఉంటారు అన్నమాట. మూడవ నియమం ఏంటి అంటే 0 నియమం లేదా శూన్యాంక నియమం అని. అంటే ఒక సంఖ్యని 0 చేత కనుక గుణిస్తే 0 వస్తుంది. సో దీన్నే మనం 0 నియమం లేదా శూన్యాంక నియమం అని అంటాం గుణకారానికి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే అంచనా వేయడం. మనకి ఎలా అయితే ఇందాక సంకలనంలోని వ్యవకలనంలోని అంచనాలు అయితే వేసామో ఇక్కడ కూడా అలానే అనమాట. సపోజ్ ఇక్కడ 32 ఇంటూ 18 అనేది ఉంది. సో ఆ రెండు ఎంత దగ్గరగా రమరమి ఎంత వస్తుంది అంటే వీటిని కూడా దగ్గర పదులకి సవరించి మనం 32ని 30 కింద, 18ని 20 కింద రాసి సుమారు 600 దగ్గర అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఎవరైనా కరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు దగ్గర ఎంత అవుతుంది రమారమిగా అంటే మీరు ఈ విధంగా అంచనా వేసి చెప్పవచ్చు అనమాట. గుణకారంలో కానీ భాగాహారంలో కానీ ఎక్కడైనా కూడా. అండ్ నెక్స్ట్ భాగాహారం అంటే మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ భాగాహారంలోకి భాగంగా ఏంటి ఇచ్చాడో చూద్దాం. సో భాగాహారంలో భాగంగా ఏంటంటే పెద్ద సంఖ్యలను ఏ విధంగా భాగాహారం చేయాలనేది ఇచ్చాడు. అలాగే ఇది మనందరికీ తెలిసిందే, విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో 2 6 ఉన్నది, మనం రెండు చేత 6ని భాగిస్తున్నాం అనమాట. సో 2 3s are 6 0. ఇక్కడ మనకి 6 ఏదైతే భాగించబడుతుందో దాన్ని మనం విభాజ్యం అని అంటాం. సో విభాజ్యం అని అంటాం. దేని చేత అయితే భాగిస్తున్నామో దాన్ని విభాజకం అని, వచ్చి ఇక్కడ ఉన్నదాన్ని భాగఫలం అని,
అలాగే ఇంకా చివరగా వచ్చిన దాన్ని శేషం అని అంటూ ఉంటాం. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కనుక చూస్తే ఏకవస్తు మార్గం. ఏకవస్తు మార్గం అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఒక 10 పెన్నుల్ని 100 రూపాయలకి కొన్నారు. సో 10 పెన్నుల్ని 100 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు మనకి 3 పెన్నుల ధర కావాలి అంటే ఫస్ట్ మనం ఒక పెన్ను ధర ఎంతో కనుక్కోవాలన్నమాట. సో ఆ విధంగా మొత్తం నుంచి ఒక వస్తువు యొక్క ధరను కనుక్కోవడమే మనం ఏకవస్తు మార్గం కింద చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, మొదట ఒక వస్తువు విలువను కనుగొని దాని ఆధారంగా కావాల్సిన వస్తువుల విలువను కనుగొనే విధానమే ఏకవస్తు మార్గం. చెప్పాను కదా, 3 వస్తువుల ధర మనకు కావాలంటే ఫస్ట్ మనం ఒక వస్తువు ధర ఎంత అనేది కనుక్కోవాలన్నమాట. అదే మనకి ఏకవస్తు మార్గం. సో ఇక్కడ చూడండి, మురళి 10 జామకాయలను 50 రూపాయలకి అమ్మిన 7 జామకాయల వెల ఎంత అన్నాడు. సో ఫస్ట్ 10 జామకాయల వెల 50 రూపాయలు అన్నాడు. అంటే ఒక జామకాయ వెల 50/10. సో 11లో 15 అంటే ఒక జామకాయ వెల 5 రూపాయలు. సో 7 జామకాయల వెల అంటే 5 × 7 35. సో 7 జామకాయల వెల ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఈ విధంగా ఒక వస్తువుని ముందు ధర కనుక్కోవడం ద్వారా మిగతా వస్తువుల యొక్క ధర తెలుసుకోవడం అనమాట. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇందాక ఏ విధంగా అయితే ఒక సంకలనాన్ని 2 తీసివేత భాగాలుగా రాసామో, అంటే తీసివేత రూపాలుగా రాసామో, ఇక్కడ కూడా ఒక గుణకార రూపాన్ని 2 భాగాహార రూపాలుగా రాయొచ్చు. అంటే మనం ఇక్కడ సంకలనం వ్యవకలనం ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో, అంటే వాటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి గుణకారానికి భాగాహారానికి ఆ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ 15 × 3 = 45 అనేది ఒక గుణకార రూపం. దీన్ని భాగాహార రూపాల కింద ఈ విధంగా రాయొచ్చు. అంటే 45 / 3 = 15 అని రాయొచ్చు. 45 / 15 = 3. ఈ విధంగా 2 భాగాహార రూపాలుగా అయితే రాయవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే ఆ విధంగా ఎలా రాస్తామంటే గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధం కదా భాగాహార రూపాల్లో మనకి. సో ఇప్పుడు గుణ్యం = లబ్ధం / గుణకం, గుణకం = లబ్ధం / గుణ్యం. సో ఇక్కడ ఉన్న వాటిని మనకి ఇక్కడ అక్షరాల రూపంలో రాయడం జరిగింది. సో వాటిని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి 5th లెసన్ గుణిజాలు మరియు కారణాంకాలు. గుణిజాలు అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఒక సంఖ్యను మరొక సంఖ్యచే భాగించగా శేషం 0 వస్తే మొదటి సంఖ్య రెండవ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటారు. సో ఏదైనా ఇప్పుడు 2 6 2 3 6 0. సో ఇక్కడ శేషం అనేది 0 వచ్చింది అంటే 6 అనేది 2 చేత నిశ్శేషంగా భాగించబడింది అని అంటారు అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, 2 అన్ని సరి సంఖ్యలు 2 చే నిశ్శేషంగా భాగించబడతాయి. సో 2 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఒక సంఖ్య 1ల స్థానంలో 2 కానీ 0 కానీ 4 6 8 ఈ విధంగా 2 యొక్క గుణిజాలన్నీ కూడా 1ల స్థానంలో కనుక ఉన్నట్టయితే ఆ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు సరి సంఖ్యలన్నింటిలో కూడా 1ల స్థానంలో వీటిలో ఏదో ఒక సంఖ్య అనేది ఉంటుంది. సో అందువల్ల సరి సంఖ్యలన్నీ కూడా 2 చేత భాగించబడతాయి. అయితే 5 యొక్క భాజనీయతా సూత్రం. 5 యొక్క భాజనీయతా సూత్రం అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక సంఖ్య అనేది ఉన్నదనుకోండి, దాని 1ల స్థానంలో 0 కానీ 5 కానీ కనుక ఉంటే ఆ సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 యొక్క గుణిజాలు కనుక చూస్తే 5 10 15 20 25 30 35 వీటిల్లో ప్రతి 1ల స్థానంలో కూడా 5 కానీ 0 కానీ ఉండడం జరిగింది. దానివల్ల మనకి 5 చేత భాగించబడాలి అంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే ఇక్కడ గుణిజాలు అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 2 1 * 2 2 2 * 4 ఈ విధంగా మనకి = యువతల ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఆ యొక్క సంఖ్య యొక్క గుణిజాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయట. సో ఏవైతే ఒక సంఖ్యకు సంబంధించిన గుణిజాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ యొక్క సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే మనం భాగాహారం చేస్తే కనుక శేషం అనేది 0 వస్తుంది.
ఇక్కడ చూసారు కదా ఇచ్చారు 5కి సంబంధించి. తర్వాత 10 భాజనీయత సూత్రం. సో ఒకట్ల స్థానంలో కనుక 0 కనుక ఉంటే ఆ సంఖ్య అనేది 10 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 ఉన్న సంఖ్యలన్నీ కూడా 10 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. సో చాలా ఈజీ 10కి సంబంధించింది. ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ 3, 4, 6, 8 యొక్క భాజనీయత సూత్రాల గురించి ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చాడు, చూద్దాం. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక సంఖ్య వచ్చు వరకు కూడగా వచ్చిన మొత్తాన్ని ఆ సంఖ్య యొక్క అంక మూలం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3, 4, 5, 6 అనే 4 అంకెలనే ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడండి. 6 + 4 10, 5 + 3 8, 18 అనేది వచ్చింది. మళ్ళీ ఈ 18 8 + 1 9 కింద చేస్తాం. ఆ విధంగా ఈ సంఖ్యలన్నింటినీ కూడా ఒక సంఖ్య వచ్చే వరకు కూడడాన్ని ఆ సంఖ్య యొక్క అంక మూలం అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం 9 అనేది మనకి చివరిగా అంక మూలం అనేది వచ్చింది. అయితే 3 చేత భాగించబడాలి ఒక సంఖ్య అంటే ఆ సంఖ్య అంకమూలం అనేది, అంటే ఇప్పుడు మన సంఖ్యల మొత్తాన్ని ఒక సంఖ్య వచ్చే వరకు కలిపాం కదా, దాన్నే అంకమూలం అంటారు. ఆ యొక్క అంకమూలం అనేది 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే చివరికి ఆ యొక్క సంఖ్య అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుందట. సో ఇక్కడ చూడండి 3, 4, 5, 12 అనేది వచ్చింది. 12 అంటే 1 + 2 3 అనేది వచ్చింది. సో ఇది 3 చేత భాగించబడుతుంది. అలాగే 9, 7, 16, 16 + 6 + 1 7. సో 7 అనేది 3 చేత భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య అనేది భాగించబడదు, ఇది భాగించబడుతుంది. ఆ విధంగా 3 భాజనీయత సూత్రం ఏంటంటే చివరిగా వచ్చిన అంకమూలం అనేది 3 కానీ 6 కానీ 9 కానీ రావాలన్నమాట. సో నెక్స్ట్ కనుక చూస్తే 9 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్య అంకమూలం 9 అయితే అది 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఒక సంఖ్య ఏ సంఖ్య తీసుకున్నా దాని యొక్క అంకమూలం సంఖ్యల మొత్తం ఒక సంఖ్య వచ్చే వరకు కూడితే ఆ వచ్చిన సంఖ్య అనేది 9 అయితేనే ఆ సంఖ్య అనేది 9 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ చూడండి 5, 3, 1 అనేది ఉన్నది. 5 + 3 + 1 = 9 అయింది. సో ఈ 5, 3, 1 అనేది 9 చేత భాగించబడుతుంది. అలాగే 3, 6, 2, 3 + 6 + 2, సో 11 అనేది వచ్చింది. 11 అంటే 1 + 1 2. సో ఇది భాగించబడదు, 9 కాదు కాబట్టి అది భాగించబడదు. నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం. మనకి ఏవైతే ఒక సంఖ్య ఇక్కడ 624 అనేది ఇచ్చారు. ఇచ్చిన వాటిల్లో ఒకట్ల స్థానం పదుల స్థానంలో ఉన్న అంకెలు 4 చేత కనుక భాగించబడితే ఆ యొక్క సంఖ్య మొత్తం 4 చేత భాగించబడుతుంది. ఇక్కడ ఇచ్చాడు ఒక అంకెలోని చివరి 2 స్థానాల్లో అంకెలతో ఏర్పడు సంఖ్య ఒక అంకెలోని చివరి 2 స్థానాలలో అంకెలతో ఏర్పడు సంఖ్య 4 చే భాగించబడితే ఆ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి 32 అనేది 4 చేత భాగించబడుతుందా? 32 అనే సంఖ్య ఇచ్చాడు. లాస్ట్ 2 సంఖ్యలు మనకి 32. సో 32 అనేది 4 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. అలాగే 56, 40 ఇవన్నీ కూడా ఈ 40 అనేది 56 అనేది 4 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా 4 చేత భాగించబడతాయి. సో ఆ విధంగా చివరి 2 సంఖ్యలు ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానం పదుల స్థానంలో ఉన్న సంఖ్యలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 భాజనీయత సూత్రాలు. సో 6 భాజనీయత సూత్రం అంటే ఏంటంటే ఒక సంఖ్య అనేది 2 చేత 3 చేత భాగించబడితే ఆ సంఖ్య అనేది 6 చేత భాగించబడుతుంది అంతే. చూద్దాం ఇక్కడ 2, 3 చే భాగించబడే సంఖ్యలన్నీ 6 చే నిశ్శేషంగా భాగించబడతాయి. ఇక్కడ 24 6 చే భాగించబడుతుందా అని అన్నాడు. అంటే 24 అనేది 2 చేత భాగించబడుతుంది, ఎందుకంటే ఒకట్ల స్థానంలో సరి సంఖ్య అనేది ఉన్నది. సో ఇది 2 యొక్క గుణిజం ఆల్సో, ఇది 2 చేత భాగించబడుతుంది. అలాగే 24 అనేది 3 చేత భాగించబడుతుందో లేదో చూద్దాం. 4 + 2 అనేది ఎంత? 6. సో 6 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి 6 అనేది వచ్చింది కాబట్టి మనకి 3తో భాగించబడాలంటే 3 కానీ 6 కానీ 9 కానీ రావాలి కదా. సో ఈ రెండింటి చేత 24 అనేది భాగించబడుతుంది కాబట్టి 6 చేత కూడా 24 భాగించబడుతుంది. తర్వాత 8 యొక్క భాజనీయత సూత్రం. సో 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని ఒకట్లు, పదులు, వందల స్థానంలో ఉన్న సంఖ్య, ఒకట్లు, పదులు, వందల స్థానంలో ఉన్న సంఖ్యలు ఉంటాయి కదా. సో ఆ
అవి కనుక ఈ 8 చేత కనుక భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అంతా కూడా 8 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యనందలి చివరి 3 అంకెలతో ఏర్పడు సంఖ్య 8 చే భాగించబడితే ఆ సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సపోజ్ ఇక్కడ ఏదో పెద్ద సంఖ్య అనేది ఉన్నదనుకోండి. ఈ సంఖ్యలో ఇప్పుడు 8 చేత భాగించబడుతుందా లేదో తెలుసుకోవాలంటే మనకి ఈ 1లు 100లు 10లు స్థానంలో ఉన్న సంఖ్య అనేది 8 చేత భాగించబడితే మొత్తం ఇదంతా కూడా 8 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాడు, ఒకసారి చేసేయండి. నెక్స్ట్ గుణిజాలు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను గుణిజాలు అంటే మనకి ఏ రెండు సంఖ్యల చేత గుణకారం చేసినా వచ్చే లబ్ధాన్నే మనకి గుణిజాలు అని అంటారు. ఇప్పుడు 2 1s are 2, 2 2s are 4, 6 8 10 12 14 16 18 20 22 ఇవన్నీ కూడా ఏంటంటే 2 యొక్క గుణిజాలు. అంటే ఒక సంఖ్యని ఇంకొక సంఖ్య అంటే 1 2 3 4 అలాగా 1 2 3 4ల చేత ఏ సంఖ్యను గుణించినా వచ్చే లబ్ధాన్ని మనం గుణిజాల కింద ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ 4 యొక్క గుణిజాలు 5 యొక్క గుణిజాలు అంటే మనం ఈక్వల్ టు అవతల ఉన్నవన్నీ రాసేయడమే. తర్వాత ఉమ్మడి గుణిజాలు అంటే ఇప్పుడు ఇక్కడ 3 అలాగే 5 యొక్క గుణిజాలు ఫస్ట్ మనం రాస్తాం. ఇక్కడ 3 6 ఈ విధంగా మనం రాస్తున్నాం. అలాగే 5కి సంబంధించినవి 5 1s are 5, 5 2s are 10, 15 20 25 ఇలా రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఈక్వల్గా మీకు కనిపించినవి ఏవి 15. సో అలా రాసుకుంటూ వెళ్తే ఇంకా ఏమైనా కూడా రావచ్చు. సో 15 అనేది ప్రస్తుతానికి ఇక్కడ మనకి రెండిట్లో కూడా ఉమ్మడిగా ఉన్నదనమాట. సో ఈ రెండింటికి సంబంధించిన ఉమ్మడి గుణిజాలని మనం ఇక్కడ 15 అని రాస్తూ ఉంటాం. సో ఆ విధంగా 2 యొక్క గుణిజాలు 7 యొక్క గుణిజాలు వీటిని అంటే 2 ఎక్కాల్లో తీసుకున్న వాటిని 2 సంఖ్యలకు సంబంధించిన గుణిజాల్లో ఏవైతే ఈక్వల్గా ఉంటాయో దాన్ని మనం ఉమ్మడి గుణిజాలు అని అంటూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూస్తే కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏంటంటే ఇప్పుడు 9 12 కనిష్ట సామాన్య గుణిజం కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు 9 యొక్క గుణిజాలన్నీ రాస్తాం, 12 యొక్క గుణిజాలన్నీ రాస్తాం. కనిష్ట అంటే ఏంటంటే చిన్నది. సో ఆ రెండింటిల్లో కామన్గా ఉన్న చిన్న గుణిజం అనమాట. ఈ రెండింటిలో ఫస్ట్ కామన్గా ఏది ఉన్నదో చూద్దాం. 9 9 లేదు, 18 18 లేదు, 27 27 లేదు, అలాగే 36 36 ఫస్ట్ 36 అనేది ఉన్నది. సో 36 అనేది ఉన్నది. అలాగే ఇంకేమున్నాయి 36 ఉన్నది, 72 ఉన్నది, 108 అనేది ఉన్నది. సో వీటిల్లో మనకి చిన్నది కనిష్ట సామాన్య గుణిజం అడిగాడు కాబట్టి చిన్నది మనకు కావాలి. సో చిన్నది అనేది 36. సో ఆ రెండింటికి సంబంధించి కనిష్ట సామాన్య గుణిజం 36. అలా కాకుండా గరిష్ట సామాన్య గుణిజం అని అడిగాడు అనుకోండి 108 అనేది వస్తుంది. అంటే సో ఆ విధంగా గరిష్ట సామాన్య భాజకం కనిష్ట సామాన్య గుణిజం అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే ఇచ్చిన 2 సంఖ్యల్లో ఒకటి రెండవ దానికి గుణిజం అయితే అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్య యొక్క కసాగు అనేది అవుతుంది. సపోజ్ ఇక్కడ 2కి 6కి 2 6 అనే 2 సంఖ్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు ఇచ్చిన సంఖ్యల్లో 2 సంఖ్యల్లో ఒకటి రెండవ దానికి గుణిజం అయితే సో 3 తీసుకోండి, 3 6 అనేది తీసుకోండి. ఇప్పుడు 3కి 6 అనేది గుణిజం కదా. సో 3 2s are 6 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్య యొక్క కసాగు. ఈ రెండింటికి కసాగు కనుక్కోమన్నాడంటే పెద్ద సంఖ్య అనేది కసాగు అవుతుంది. అంటే ఇక్కడ 6 అనేది కసాగు అనేది అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే 2 సంఖ్యలను ఒకదానితో ఒకటి మరొకటి గుణించగా వచ్చు లబ్ధానికి ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. చూడండి 2 సంఖ్యలను ఒకదానితో మరొకటి గుణించగా వచ్చు లబ్ధానికి ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. ఇక్కడ లేదా ఒక సంఖ్యను ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. అంటే ఇప్పటి వరకు మనం గుణిజాలు అనేవి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కారణాంకాలు అంటే ఏంటంటే ఇప్పుడు 12 అనేది ఉన్నది. ఇక్కడ 12ని ఏవి నిశ్శేషంగా భాగిస్తాయి 1 2 3 4 6 12. ఈ సంఖ్యలన్నీ కూడా 12ని నిశ్శేషంగా భాగించబడతాయి అన్నమాట. సో 12కి ఆ 1 2 3 4 6 12 అనేవి
కారణాంకాల కింద చెప్తాం. అయితే ఒక సంఖ్యకి ఆ సంఖ్య కారణాంకం అవుతుంది, అలాగే 1 కూడా కారణాంకం అనేది అవుతుంది. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్య అంటారు. ఇప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ 12కి కనుక చూసుకుంటే 1, 2, 3, 4, 6, 12 అనేవి కారణాంకాలుగా ఉన్నాయి. అలా కాకుండా కొన్ని సంఖ్యలకి ఏంటంటే ఇన్ని కారణాంకాలు అనేవి ఉండవు. సో అన్ని కారణాంకాలు అనేవి ఉండవు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 1 అనేది ఎలాగా కారణాంకంగా ఉంటుంది, అలాగే ఏ సంఖ్యకి ఆ సంఖ్య కారణాంకంగా ఉంటుంది. సో ఆ విధంగా 1 అదే సంఖ్య కారణాంకంగా ఉంటే వాటిని మనం ప్రధాన సంఖ్యలు అని అంటూ ఉంటాం. అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి, ఒక సంఖ్య అంటే ఒక సంఖ్య 1 దానికి అదే కారణాంకాలుగా కాకుండా ఈ విధంగా ఎక్కువగా కారణాంకాలు ఉండే వాటిని ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అని అంటారు. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. ఇక్కడ 12 అనేది ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే 1, 2, 4, 6 ఈ విధంగా బోల్డ్ కారణాంకాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని సంయుక్త సంఖ్యల కింద అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే ప్రధాన కారణాంక విభజన. అయితే మనకి ప్రధాన కారణాంక విభజన అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఏ సంయుక్త సంఖ్యనైనా కొన్ని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 36 అనేది ఒక సంయుక్త సంఖ్య. దీన్ని ప్రధాన సంఖ్యల లబ్దంగా ఎలా రాయాలో అంటే ప్రధాన కారణాంకాల విభజన అంటే ఏంటంటే ప్రతి సంఖ్య కూడా కారణాంకాల కింద వస్తుంది. ఇక్కడ అంటే ప్రతి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కింద వస్తుంది. ఇక్కడ చూడండి 36ని 2 × 18గా విడదీసాం, తర్వాత 18ని 2 × 9గా, అలాగే 9ని 3 × 3గా, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే రావడం జరిగింది. ఆ విధంగా ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్య లబ్దంగా అయితే రాయవచ్చు. దాన్నే మనం ప్రధాన కారణాంక పద్ధతి అని అంటూ ఉంటాం. తర్వాత ప్రధాన కారణాంక విభజన భాగాహార పద్ధతి. ఇది భాగాహారంలో మనం ఆ విధంగా ప్రధాన సంఖ్య లబ్దంగా రాయడం. సో ఇక్కడ చూడండి మనం భాగాహారం ఎలా చేస్తామో సేమ్ అలానే. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఉమ్మడి కారణాంకాలు. ఇందాక మనం ఉమ్మడి గుణిజాల గురించి చూసాం. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కారణాంకాలు. ఇక్కడ 8 మరియు 12లో ఉమ్మడి కారణాంకాలని కనుక్కోమన్నాడు. సో 8 అంటే 1, 2, 4, 8 అనేది కారణాంకాలు 8కి. అలాగే 12కి కనుక చూస్తే 1, 2, 3, 4, 6, 12. సో ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి, 1, 2, 4. 1, 2, 4 అనేది కారణాంకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ 1, 2, 4 అనేవి ఉమ్మడి కారణాంకాల కింద అయితే చెప్పవచ్చు. ఇక్కడ చూడండి 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల కారణాంకాల్లో రెండింటిలో ఉన్న వాటిని ఉమ్మడి కారణాంకాలు అని అంటారు. ఈ విధంగా 2 సంఖ్యల్లో తీసుకున్నాం కదా, సో ఆ కారణాంకాల్లో ఉన్న ఈక్వల్గా ఉన్న వాటిని ఉమ్మడి కారణాంకాలని అంటూ ఉంటాం. సో గుణిజాలకి కారణాంకాలకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూడండి గరిష్ట సామాన్య కారణాంకం గసాక లేదా గరిష్ట సామాన్య భాజకం గసాబా. ఇందాక మనం కనిష్ట సామాన్య గుణిజం ఎలా అయితే చెప్పుకున్నామో అలానే ఇప్పుడు రెండిటి యొక్క ఇక్కడ 24, 36 అనేది ఉన్నది. ఈ రెండింటి యొక్క కారణాంకాలు అనేవి మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనం 24కి 36కి గల కారణాంకాలు అనేవి రాసాము. అందులో మనకి 12 అనేది రెండిట్లో ఉన్న గరిష్ట సామాన్య కారణాంకం కింద చెప్పవచ్చు. ఏదైతే పెద్దగా ఉన్నదో రెండిట్లో, గరిష్ట అంటే పెద్దది కదా. ఇక్కడ చూడండి ఇవ్వబడిన సంఖ్యల జతల్లో ఒకటి రెండవ దానికి గుణిజం అయినచో వాటి గసాబా చిన్న సంఖ్య అనేది అవుతుంది. ఇందాక మనం కనిష్ట సామాన్య గుణిజాల్లో పెద్ద సంఖ్యని కసాగు కింద చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే గసాబా అనేది చిన్న సంఖ్య అనేది అవుతుంది. అయితే ఈ గసాబాను కనుక్కోవడానికి మనకి ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా ఈ గసాగుని రెండింటిలో కూడా మనం కనుక్కోవచ్చు అన్నమాట. గసాబాని కూడా ఇక్కడ 16 అనేది ఉన్నది. దీన్ని కనుక చూస్తే అంటే ఇప్పుడు 16, 36 యొక్క గసాబా మనం కనుక్కోవాలనుకోండి. వీటి రెండింటిని కూడా ఈ విధంగా ప్రధాన కారణాంకాల పద్ధతిలో విడదీస్తాం. సో 12 యొక్క కారణాంకాల లబ్ధం ఎంత, 2 × 2 × 2 × 2. 36 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 × 2 × 3 × 3. సో ఇప్పుడు ఈ రెండింటిలోని మనకి
ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు కాకుండా మిగిలిన కారణాంకాలు గుణించాలన్నమాట. సో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2. సో వాటిని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటాం అనమాట. అంటే 2 ఇంటూ 2 కింద. అలాగే మిగిలిన 2 ఇంటూ 2 3 ఇంటూ 3. సో ఆ విధంగా కనుక చేస్తే మనకి 114 అనేది రావడం జరిగింది. అది మనకి కసాగా అవుతుంది. ఆ రెండింటికి సంబంధించిన కసాగా అవుతుంది. అలాగే ఆ రెండింటి ఉమ్మడి కారణాంకాల లబ్ధం అనేది గసాగా అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 2 అనేది అంటే ఉమ్మడి కారణాంకాలు 2 ఇంటూ 2 కదా. సో వాటి యొక్క లబ్ధం మనకి 4. అదే మనకి గసాకా అనేది అవుతుంది. అలాగే భాగాహార పద్ధతిలో కూడా మనం సేమ్ ఆ విధంగానే కసాగు కనుక్కోవచ్చు అనమాట. సో ఇంతకు ముందులాగానే సేమ్, కాకపోతే ఇక్కడ భాగాహార పద్ధతిలో చేస్తాం. అయితే 2 సంఖ్యల కంటే ఎక్కువని కూడా మనం ఇక్కడ ఒకేసారి కనుక్కోవచ్చు. సో ఇక్కడ భాగాహార పద్ధతిలో మనకి గసాగాని కనుక్కోవాలంటే సో ఇచ్చిన 2 సంఖ్యల్ని కూడా ఈ విధంగా వేసి మనం 2 చేత భాగాహారం చేసినట్టయితే మనకి కిందకి ఏ ఉమ్మడి కారణాంకాలు లేని సంఖ్యలు వచ్చే వరకు కూడా మనం భాగాహారం అనేది చేస్తాం. అప్పుడు ఆ రెండింటిలో ఏవైతే ఉమ్మడి కారణాంకాల కింద ఉన్నాయో వాటిని మనం గసాబా కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మనకి కసాగు గసాబా ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా భాగాహార పద్ధతి ద్వారా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ కసాగు గసాబా మీద మనకి కొన్ని సమస్యలు అనేవి ఇచ్చాడు. అవి మన లైఫ్లో అంటే నిజ జీవితంలో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేవి ఇక్కడ చూడండి. ఒక్కొక్క వరుసలో 2 3 4 6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడటకు అవసరమైన కనీస విద్యార్థుల సంఖ్య. ఇక్కడ కనీస గరిష్ట అనేవి మనం చూడాలి. కనీస అనేది వస్తే మనం కసాగు, గరిష్ట అనేది వస్తే గసాబా అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ కనీస అన్నాడు కాబట్టి కసాగు కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ 2 3 4 6 8కి మనం కసాగు అనేది కనుక్కుంటాం. సో వచ్చిన దాని లబ్ధం అనేది 24 అనేది వచ్చింది. సో ఇది దాని యొక్క కసాగు అవుతుంది. అంటే ఒక్కొక్క వరుసలో 2 3 4 6 8 మంది చొప్పున నిలబడాలంటే విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి? 24 అనేది ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఏ కనీస విద్యార్థుల సంఖ్య 5కు చేర్చిన 12 మంది 5 చేర్చిన 12 మంది 15 మంది 18 మంది ఉండేటట్లు జట్లుగా విభజించగలం అన్నాడు. అంటే కనీస విద్యార్థుల సంఖ్య కావాలంటే మనం 12 15 18కి కసాగు అనేది కట్టాలి. సో ఇక్కడ ఈ వచ్చిన ప్రధాన కారణాంకాలని అన్నింటినీ లబ్ధం చేయగా 180 అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఏమన్నాడు? 3 జట్ల ఏర్పడటకు కావాల్సిన విద్యార్థుల సంఖ్య అయితే 180. కానీ మనకు కావాల్సిన సంఖ్యకు 5 కలపబడి ఉంది. ఇక్కడ చూడండి, ఏ కనీస విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన అని అన్నాడు. సో ఇక్కడ మనం 180 మైనస్ 5 అనేది రాస్తాం. సో 175 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అంటే 5 చేర్చితే మనకి ఇవి వచ్చాయి. సో వీటి యొక్క లబ్ధం అనేది అంటే కసాగు అనేది మనకి 180 వచ్చింది. కానీ 5 సంఖ్య చేర్చకుండా అయితే మనకి 175 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన సంఖ్యకి 5 అనేది కలపబడి ఉన్నది. సో 5 అనేది తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే 32 లీటర్లు 24 లీటర్లు 48 లీటర్లు పరిమాణం కలిగిన నూనె పాత్రల నుండి పూర్తిగా కొలుచుటకు కావలసిన పాత్ర గరిష్ట సామగ్రి ఎంత అన్నాడు. అంటే గసాబా కనుక్కోవాలి మనం. సో వీటన్నింటికి భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కుంటే వీటిలో ఉన్న ఉమ్మడి కారణాంకాలు ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 8 అనేది వచ్చింది. సో 8ని గసాబా కింద మనం చెప్పవచ్చు. సో ఇవి మనకి ఈ 5 లెసన్స్లో ఉన్న బేసిక్ టాపిక్స్ అయితే. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.